అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజున సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది క్రమేపీ బలపడుతూ నిన్న రాత్రికి అది తీవ్ర అల్పపీడనంగా మారింది. అది మరలా ఇంకా బలపడి ఈరోజు ఉదయానికి అంటే సుమారు మార్నింగ్ 8:30 అవర్స్ ఆ సమయానికి అది వాయుగుండంగా మారి అది పూరికి 70 కిలోమీటర్ల ఆగ్నేయంగా పూరికి 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. అలాగే నెక్స్ట్ ఇది మన కళింగపట్నంకి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్స్ దూరంలో వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయు దిశగా ప్రయాణిస్తూ నెక్స్ట్ 24 అవర్స్లో రేపు ఎర్లీ అవర్స్ ఆఫ్ 20th జూలైకి పూరి తీరానికి క్రాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం చేత మనకి రానటువంటి 24 గంటల్లో మన రాష్ట్రంలో అంటే పర్టికులర్లీ కోస్తా అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మరికొన్ని 1-2 జిల్లాల్లో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మన నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. పర్టికులర్లీ చూస్తుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అయితే మనకి నెక్స్ట్ 24 అవర్స్లో అల్లూరు సీతారామరాజు అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్లో అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ భారీ నుంచి అతి భారీ వర్షం కూడా రిమైనింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఉత్తరాంధ్రలో అంటే పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా దక్షిణాంధ్రాలో కూడా ఎన్టీఆర్, గుంటూరు ఈ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే నెక్స్ట్ 24 అవర్స్ వరకు మనం చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రైన్ఫాల్ యాక్టివిటీ నెక్స్ట్ రేపటికి కూడా కొంతవరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హెవీ టు హెవీ వెరీ హెవీ రైన్ఫాల్ అల్లూరు సీతారామరాజు ఏలూరు డిస్ట్రిక్ట్స్ వరకు అయితే మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వైడ్ స్ప్రెడ్ రైన్స్ నెక్స్ట్ 2 to 3 days వరకు మన కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే మనకి బ్రైట్గా కనిపిస్తున్నాయి అని మన ప్రెడిక్షన్స్ మనం చేస్తున్నాం, ఫోర్కాస్ట్ అది ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయు బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కేంద్రీకృతమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం ప్రభావం దృష్ట్యా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నాం. అలాగే మనకి మన రాష్ట్ర కోస్తా తీరంలో ఉన్నటువంటి ఏవైతే పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే రైట్ ఫ్రమ్ కళింగపట్నం నుంచి కళింగపట్నం, భీమునిపట్నం, నెక్స్ట్ విశాఖపట్నం, గంగవరం అండ్ కాకినాడ ఈ పోర్ట్స్లో అయితే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీటికి స్క్వాలీ విండ్స్ స్పీడ్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండని చేత 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. అలాగే మిగతా పోర్ట్స్లో దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మిగతా అదర్ పోర్ట్స్లో అంటే మచిలీపట్నం, కృష్ణపట్నం, వాడ్రేవ్, నిజాంపట్నం వీటి దగ్గర వాళ్ళకి ఏదైతే DC1 అంటాం అంటే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయడం జరిగింది. అలాగే నిన్న మనం యాజ్ ఫోర్కాస్టెడ్ మనకి గడిచినటువంటి 24 గంటల్లో కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ మనం ఫోర్కాస్ట్ చేస్తాం. అలాగే కొన్ని ఏలూరులో అయితే ఏలూరు జిల్లాలో 2 చోట్ల అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మరికొన్ని చోట్ల భారీ టు అతి భారీ వర్షపాతం, అలాగే ఒక 15 ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది నిన్నటి రోజున. సో సిమిలర్గా ఈరోజు కూడా కొంచెం కూకునూరు 27 సెంటీమీటర్స్, పోలవరం ఈజ్ ఆల్సో 27 సెంటీమీటర్స్, కూకునూరు ఏలూరు డిస్ట్రిక్ట్ 27 సెంటీమీటర్స్, పోలవరం ఆల్సో 27 సెంటీమీటర్స్ అండ్ అగైన్ ఏలూరు చింతలపూడి 18 సెంటీమీటర్స్, చింతలపూడి ఇన్ విజయనగరం పుష్పట్రేగ 16 సెంటీమీటర్స్, నెక్స్ట్ తాడేపల్లిగూడెం 13 సెంటీమీటర్స్, కోయలగూడెం 12 సెంటీమీటర్స్, ఓకే. ఇంకా తణుకు 11 సెంటీమీటర్స్, రణస్థలం ఈజ్ అగైన్ 11 సెంటీమీటర్స్, విశాఖపట్నం మన అబ్జర్వేటరీలో 10 సెంటీమీటర్స్. అలర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి అందరికీ ఇప్పుడు ఏవే జిల్లాలకైతే మనం ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్స్ ఇచ్చాం వాళ్ళందరికీ కూడా అలర్ట్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ కంటిన్యూ. నెక్స్ట్ ఇప్పుడు అడిషనల్గా పోర్ట్ వార్నింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అది చెప్పాం కదా, LC3 మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ వీళ్ళందరికీ కూడా స్క్వాలీ వెదర్ ఎక్కువగా వస్తుంది వాళ్ళందరికీ.
అంటే మనం ఓవరాల్ అండర్ సౌత్ ఆఫ్ ది సిస్టమ్ కాబట్టి కన్వర్జెన్స్ ఎక్కువ ఉంటుంది. అంచేత ఈ పోర్ట్స్కి స్క్వాల్ ఈవెంట్స్ ఎక్కువగా ఉంటుంది. అంచేత వాళ్ళకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చాం. మిగతా అదర్ పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పర్టికులర్లీ వారు సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నెంబర్ అంటే డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 అంటాం, అది ఇష్యూ చేయడం జరిగింది. పాజిటివ్ యాక్చువల్గా దిస్ ఈస్ likely to move in northwesterly direction and cross Orissa coast around 20th July early hours and move in west northwesterly direction and weaken gradually thereafter and moves towards Chhattisgarh and other states in weaken gradually. Under this influence we experience this rainfall activity next coming 2 to 3 days. Thereafterwards it may reduce. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.